ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారని మనందరికీ తెలుసు. కనాను దేశానికి వాళ్ళు వెళ్ళిన ప్రయాణము ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. అది సులభతరమైన ప్రయాణంగా లేదు, సుదీర్ఘమైన ప్రయాణం అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఒక షార్ట్ కట్ రూట్లో ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి కేవలం 11 దినాలు మాత్రమే తీసుకుంటుంది. 11 డేస్లో వారు తమ జర్నీని ముగించుకొని వాగ్దాన దేశంలోకి ప్రవేశించాల్సింది బదులుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యం గుండా ప్రయాణం చేశారు. దే ట్రావెల్ త్రూ ద విల్డర్నెస్ అనే మాటలు మనం లేఖన భాగంలో చదవగలం. నిర్గమకాండంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీల యొక్క ప్రయాణము, వారు ఐగుప్తులో పడిన బాధలు, దేవుడు ఏ విధంగా ఫరోకు 10 రకాలైన తెగుళ్ల ద్వారా ఆయన మహాత్యాన్ని, సూచక క్రియలను జరిగించి దేవుడు బలమైన తన దక్షిణ హస్తంతో ఇశ్రాయేలును విడిపించి ఆ భయంకరమైన ఇనుప కొలిమి నుండి వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టారో మన నిర్గమకాండ గ్రంథంలో గమనించగలం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన లేదంటే ఒక ప్రాముఖ్యమైన సందర్భంలో తన ప్రజలైన ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇవ్వాలి అని ఉద్దేశించినప్పుడు దేవుడు మోషేను సీనాయి అనే పర్వత శిఖరం పైకి దేవుడు రమ్మని పిలిచినట్లుగా గమనించగలం. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 18వ వచనం కూడా చదువుదాం. నిర్గమకాండం 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. కొండ పైన చాలా అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది. కొండ పైన దేవుడు తన ప్రజలు ఏ విధమైన ఆజ్ఞలను పాటించాలో, వారు ఏ విధమైన న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలో, ఎలా వారు జీవిస్తే వారు ఆశీర్వాదం పొందుతారో దాని గురించిన ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మోషేకు ఒక గ్లోరియస్ ఇన్సిడెంట్ ఆ పర్వతం పైన జరుగుతుంటే పర్వతం క్రింద ఇంకొక రకమైన హడావిడి కనబడతా ఉందండి. ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే దేవుని కార్యం బలంగా ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ అపవాది కూడా చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడి కార్యాలను జరిగించాలని, దేవుని ప్రజలను దేవుని వైపు నుండి లోకం వైపుగా త్రిప్పాలని. సో మోషే కొండపైకి వెళ్ళాడు, సీనాయి కొండపైకి వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో సహవాసం చేశాడు. ఆ తర్వాత మోషే యొక్క ముఖ చర్మం కూడా ప్రకాశించింది దేవునితో సహవాసం చేసి వచ్చిన తర్వాత అనే మాటలు కూడా లేఖన భాగంలో మనం చూడగలము. ఇప్పుడు ఆ రాతి పలకలను మోషే తీసుకొని రావడం కొంచెం ఆలస్యమైందంట. డిలే అవ్వగానే ఈ పర్వతం క్రింద ఉన్న ప్రజలు ఇశ్రాయేలీలలో ఒక రకమైన గాబరా లేదంటే టెన్షన్, కంగారు మొదలైపోయింది. ఏంటి అంటే మోషే ఇంకా రాడేమో, మోషే రాకపోతే ఏంటి, మాకు నాయకుడు ఎవరు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, మోషే ఏ దేవుణ్ణి కలవడానికి వెళ్ళాడో ఇంకా ఆ దేవుణ్ణి మోషేను కూడా మర్చిపోదాము అన్నట్లుగా ప్రజలు ప్రవర్తిస్తున్నట్లుగా మనం గమనించగలం. చూడండి 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు. తడవు అయిందంట, ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు చాలాసార్లు మనము సైడ్ ట్రాక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆలస్యం జరుగుతున్నప్పుడు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆలస్యం జరుగుతున్నప్పుడు మనసులోకి కొన్ని రకాలైన వేరే ఆలోచనలు వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆలస్యం అయినప్పుడు చాలాసార్లు దేవుని చిత్తం నుండి తొలగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అని ఇశ్రాయేలీల యొక్క జీవితంలో నుండి మనం అర్థం చేసుకోవాలి. సో మోషే రావడం తడవైంది, ఆలస్యమైంది. సో వెన్ దేర్ ఇస్ అ డిలే, ఆలస్యం అయినప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైమింగ్. దేవుడు మనుషుల యొక్క సమయాలను బట్టో మనుషుల యొక్క ఎక్స్పెక్టేషన్ను బట్టి ఆయన పని చేయడండి. ఆయన యొక్క సమయాన్ని బట్టి ఆయన పని చేస్తాడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైమింగ్. ఆయనకి ఒక సమయం ఉంటుంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని సమయానికి మనం ట్యూన్ అవ్వాలి, కానీ మనం అనుకున్న సమయానికి దేవుడు ట్యూన్ అవ్వాలని మనం ఆలోచించటం లేదంటే అలా ఆశించటం కూడా మరి కరెక్ట్ కాదు. ఇశ్రాయేలీలు అనుకున్నారు, మోషే వచ్చేస్తానని వెళ్ళాడు కదా,
రోజులు గడిచిపోతా ఉంది, నెల రోజులు దాటిపోయింది, ఇంకా మోషే రావడం లేదు, ఇంకా మోషే బహుశా రాడేమో అని దే వాంటెడ్ అ గాడ్ టు లీడ్ దెమ్. వారిని నడిపించడానికి ఒక దేవుణ్ణి వారు సృష్టించుకుందాం అనుకున్నారంట. ఇది 32వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం. ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఆ మోషే అనువాడు ఏమాయనో. ఏ మోషే అనువాడు? ఎర్ర సముద్రాన్ని ఏ మోషేను దేవుడు వినియోగించుకొని పాయలు చేయడానికి ఏ దైవజనుని వాడుకున్నాడో, ఏ దైవజనుడు వెళ్ళి ఫరో దగ్గర మరి దేవుని నోటి బూరగా అనేకమైన విషయాలు ఫరోతో మాట్లాడాడో, ఏ దైవజనుడు దేవుని ప్రజల పక్షంగా మరి ప్రార్థన చేశాడో, ఏ దైవజనుడు ప్రార్థన చేస్తే మరి దేవుడు తన ప్రజల యొక్క అవసరాలు తీర్చడం ప్రారంభించాడో ఆ దైవజనుని ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇశ్రాయేలీలు. ఆ మోషే ఏమాయనో అంట. ఇంకొకటి, దేవుడిచ్చిన ఆత్మీయ నాయకత్వం మీద ఎప్పుడైతే అగౌరవం అనేది, ఆ అగౌరవ భావం అనేది స్టార్ట్ అయిందో దేవుని మీద కూడా అదే యాటిట్యూడ్ వచ్చేసిందండి. దేవుడిచ్చిన ఇశ్రాయేలీలను నడిపించిన నాయకుడు మోషే, ఆ మోషే ఏమాయనో అన్నవారు అంటున్నారు, మేము మమ్మల్ని నడిపించుట కొరకు ఒక దేవుణ్ణి మేము సృష్టించుకుంటాం. వీ వాంట్ టు క్రియేట్ అ గాడ్ ఫర్ అవర్ సెల్ఫ్. దేవుడు ఒక్కడే, ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనము సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు, మనము సేవించే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన తన మహిమను ఎవ్వరికి కూడా ఆయన ఇవ్వడానికి, షేర్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడరు. సో ఇంత ఘనమైన బలమైన దేవుని కలిగిన వారు, ఆయన కార్యాలను కళ్ళారా చూసిన వారు, అనుదినము మేఘస్తంభంలో నుండి అగ్నిస్తంభంలో నుండి తన ప్రజలను నడిపిస్తున్న దేవుని వారు ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా ఇప్పుడు ఇశ్రాయేలీలు డిలే అవ్వగానే, ఆలస్యం అవ్వగానే ఒక మాటలో చెప్పాలంటే ఓర్పు నశించిందని చెప్పచ్చు. ఓర్పు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం 3వ వచనం నుండి చదివినట్లయితే, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనే మాట ఉంటుంది. మీ జీవితంలో ఏ లోపము లేని వారిగా మీరు ఉండాలంటే మీరు ఓర్పు కలిగిన వారిగా ఉండాలని యాకోబు భక్తుడు క్రైస్తవ జీవితంలో ఓర్పు అనే మరి క్వాలిటీ, జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవము లేదంటే ఒక శ్రేష్టమైన లక్షణాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇక్కడ ఇశ్రాయేలీలను చూసినట్లయితే ఓర్పు నశించిపోయింది. దే హ్యాడ్ నో పేషెన్స్. మోషే కొరకు ఎదురు చూసే ఓర్పు లేదు, దేవుని కార్యాల కొరకు కనిపెట్టే ఓర్పు లేదు. అండ్ దే వాంటెడ్ సమ్వన్ టు లీడ్ దెమ్. వారిని నడిపించడానికి వారికి ఒక దేవత లేదంటే ఒక దేవుడు కావాలి అనే ఒక దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆశ వారి హృదయంలో తలెత్తినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయా? ఒక వివాహం జరగడం ఆలస్యం అవుతుందా? గర్భఫలం విషయంలో ఆలస్యం అవుతుందా? ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుందా? కొన్ని సమస్యల యొక్క పరిష్కారం కొరకు నువ్వు ఎంత డెస్పరేట్గా ఎదురు చూస్తున్నావో ప్రాబబ్లీ అదంతా డిలే అవుతుందా? ఆలస్యం అవుతున్నప్పుడు నీ మనసులో దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఏమైనా వస్తున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకో. దేవునికి విరుద్ధమైన ఆలోచనలకు మనం చోటిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఇశ్రాయేలీల వలనే మనం నష్టపోతాం. సో నిర్గమకాండము 32వ అధ్యాయంలో మొట్టమొదటి అంశం ఏంటంటే, ఆలస్యం జరిగినప్పుడు ఓర్పు నశించిన స్థితిలో ఇశ్రాయేలీలు మోషేకు దేవునికి విరోధంగా ఆలోచించడం ప్రారంభించారు. రెండవదిగా మనం గమనించినట్లయితే 2వ వచనంలో, అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవర్ మెజారిటీ, వాళ్ళు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. మాకు ఒక దేవత కావాలి, మేము ఆరాధించడానికి మాకు దేవుడికి ఒక రూపం మాకు కావాలి అనే స్థితిలో, ఆ ఆలోచనలో మెజారిటీ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ అక్కడ కనబడతా ఉంటే, ఇప్పుడు మోషే ఏం చేశాడంటే వారిచ్చిన ఆ తప్పుడు ఆలోచనకు ఊపిరి పోస్తున్నట్లుగా ఆ ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ఒక యాక్షన్ ప్లాన్ను అహరోను సిద్ధపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అస్. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది.
కానీ ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందంటే దేవుని చిత్తంలో మనం ఉండి దేవుని నడిపింపులో మనం సాగినప్పుడు. దేవుని ప్రణాళిక మన పట్ల ఎప్పుడు నెరవేరదు అంటే దేవుని ప్రణాళిక లేదంటే దేవుని ఉద్దేశము ఆయన చిత్తము నెరవేరడం ఆలస్యమైనప్పుడు ఇశ్రాయేలీల వలనే ఆల్టర్నేట్ ప్లాన్ బి అంటారు కదా, ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ప్లాన్ బి అంటారు. అంటే ఇది అనుకుంటున్నాం, ఇది జరగాలని ఆశిస్తున్నా, ఒకవేళ ఇది జరగకపోతే ఇది చేద్దాము అనే ఒక ఆల్టర్నేట్ ప్లాన్ అన్నమాట. దాన్ని ప్లాన్ బి అని చెప్తారు. దేవుని ప్రజలుగా దేవుని కార్యాల కొరకు ఎదురు చూసినప్పుడు వీ మస్ట్ ఓన్లీ హ్యావ్ అ ప్లాన్ ఏ. ఇది నాకు దేవుడు ఏర్పరిచినది ఏదో అందులోనే నేను సాగుతా. ఆలస్యమైనా ఎదురు చూస్తా, ఆలస్యమైనా కనిపెడతా, ఓర్పు కొరకు ప్రార్థన చేస్తా ఓర్పు నశిస్తుంటే. అంతేగాని ఐ విల్ నాట్ గో విత్ మై ఓన్ ప్లాన్, నా సొంత ప్రణాళికతో నేను వెళ్ళను అని ఎదురు చూడగలిగిన వారి జీవితంలో మాత్రమే దేవుని యొక్క పరిపూర్ణమైన సంకల్పము చిత్తం నెరవేరుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలను చూస్తే వారికి ఒక ప్రణాళిక ఆలోచన వచ్చింది. అహరోన్ దగ్గరకు వచ్చారు. అహరోన్ అంటున్నాడు, మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, బంగారు వస్తువులు ఏమున్నాయో అవన్నీ తీసుకురండి అనగానే వెరీ ఎంతూజియాస్టిక్లీ అప్పటికప్పుడే ఇశ్రాయేలీలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారు చెవి పోగులు, వారి దగ్గర ఉన్న గోల్డెన్ ఆర్నమెంట్స్ వస్తువులు ఏమున్నాయో అవన్నీ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ బంగారు దూడను ఒక దానిని అహరోను సిద్ధపరిచినట్లుగా వాక్యంలో మనం చూడగలం. సో రెండవదిగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుణ్ణి త్వరగా మర్చిపోయిన ఇశ్రాయేలీలు వారి కొరకు ఒక విగ్రహాన్ని ఏర్పరచుకొని ఆ విగ్రహమే వారి దేవుడు అని అంతటి ఆత్మీయమైన గుడ్డితనంలోనికి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆత్మీయమైన దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు అని మనం గమనిస్తున్నాం. ఆత్మ సంబంధంగా దేవుని వెంబడిస్తూ నడుస్తూ ఉన్న మన జీవితాలలో ఎప్పుడూ ఒకటే ఉండాలి. అది ఏంటంటే గాడ్ ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్. నన్ను నడిపిస్తున్నది నా దేవుడే, నన్ను బలపరుస్తున్నది నా దేవుడే. ఒకవేళ కంటికి కనబడకపోయినా నా జీవితంలో ప్రతి అడుగులో, ప్రతి ఘట్టంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో నా దేవుడు ఉన్నాడు అనే గ్రహింపుతో మనం సాగినప్పుడు మన ఆత్మీయ జీవితము, విశ్వాస ప్రయాణము ఆశీర్వాదకరంగా, సాఫల్యవంతంగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అంతేగాని ఇశ్రాయేలీల వల్లనే మనం ఒకవేళ దేవుని చిత్తం ఆలస్యం అవుతున్నప్పుడు సొంత ప్రణాళికలు వేసుకొని దేవునికి అవిధేయమైన కార్యాలు చేసినట్లయితే దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఆగ్రహానికి మనం లోనయ్యే వారిగా ఉంటాం. ఇశ్రాయేలీలు చేసిన ఈ పొరపాటు వలన నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీల మీద రగిలినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అనెను. కొండ క్రింద ఏం జరుగుతుందో కొండ మీద దేవుడు మోషేకు ముందే చెప్పాడు. సంథింగ్ బ్యాడ్ ఇస్ హ్యాపెనింగ్. మోషే, చాలా నిరుత్సాహకరమైన పరిస్థితులు క్రింద ఉన్నాయి. చాలా త్వరగా నా ప్రజలు నన్ను మర్చిపోయారు. చాలాసార్లు మనము అంటూ ఉంటాం, దేవుడు మర్చిపోయాడండి నన్ను, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు మర్చిపోయాడు కాబట్టే నా జీవితం ఇలా అయిపోయిందండి, నేను ఈ స్థితికి దిగజారిపోయానండి అని కొన్నిసార్లు నిరాశ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడా అనే ఒక ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు తన ప్రజలను గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు నన్ను చాలా త్వరగా మర్చిపోయారు. వాట్ ఎ డిసప్పాయింటింగ్ పిక్చర్. ఎంత నిరుత్సాహకరమైన సన్నివేశము, దృశ్యము. ప్రేమైన సహోదరి, నీ జీవితంలో దేవుని నువ్వు మర్చిపోయావా? దేవుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా? ఆయన కార్యాలను నువ్వు మర్చిపోయావా? లేదంటే ఆయన కార్యాలను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు సాగుతూ ఉన్నావా? దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా ప్రజలు నన్ను మర్చిపోయారు, వారి కొరకు ఒక విగ్రహాన్ని వారు చేసుకున్నారు. ఓ ఈ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుండి విడిపించినది
ఇతడే, నువ్వే అని ఆ విగ్రహానికి చెప్తూ ఆరాధిస్తున్నారని దేవుడు మోషేతో పలుకుతూ 9వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దే ఆర్ డిజొబీడియంట్ పీపుల్. ఇశ్రాయేలీలు వారి అవిధేయతతో దేవుని మాటి మాటికి విసిగించారు. తల్లిదండ్రులకు ఇది బాగా ఎక్స్పీరియన్స్. పిల్లలు మాటి మాటికి విసిగిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వారికి ఒక పరిపక్వత వచ్చే వరకు వారు చేసే అల్లరి వలనో వారి అవిధేయత వలనో మాటి మాటికి విసిగిస్తూ ఉంటే తల్లి అంటూ ఉంటుంది, ఇంకెప్పటికి నువ్వు నేర్చుకుంటావురా, ఇంకెప్పటికి బాగుపడతావు, ఇంకెప్పుడు మాట వింటావు, ఇంకెప్పుడు క్రమపరచబడతావు, ఇంకెప్పుడు పద్ధతిగా ఉంటావు. పిల్లల విషయంలో మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటామో దేవుని ప్రజలుగా మనం కూడా కొన్నిసార్లు దేవుని మాటకు మాటికి అవిధేయత చూపిస్తూ ఆయనను విసిగించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతుంటారు కదా. ఇశ్రాయేలు గురించి దేవుడు మోషేతో అంటున్నారు, వీరు లోబడనొల్లని ప్రజలు. దే ఆర్ అ డిజొబీడియంట్ పీపుల్. అండ్ దేవుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారండి. అవిధేయతతో దేవుని మాటను ధిక్కరించి దేవుని చాలా త్వరగా మర్చిపోయిన ఇశ్రాయేలుల విషయంలో గాడ్ వాజ్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్. ఇప్పుడు దేవుడు మోషేతో ఒక మాట పలుకుతూ ఉన్నారు. 10వ వచనం, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవుడు మోషేతో అంటున్నాడు, ఊరుకో మోషే. దేవుడు మోషేను ఊరకుండాని ఎందుకు చెప్తున్నారంటే దేవునికి తెలుసండి మోషే హృదయం ఏంటో. దేవుని ప్రజల మీదకి ఏ కష్టం వచ్చినా మోషే వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని కాళ్ళ వేళ్ళ పడి దేవుని సన్నిధిలో గోజాడేవాడు. అది దేవునికి తెలుసు, ఎందుకంటే అప్పటి వరకు జర్నీలో కూడా అదే జరిగింది కదా. అందుకని దేవుడు అంటున్నారు మోషేతో, మోషేను ఊరుకో, ఇశ్రాయేలీలను నేను సంహరింపజేస్తాను, వారిని కాల్చివేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాను. I will multiply you and your descendants, but I will burn the Israelites. ఇశ్రాయేలీయులను నేను నాశనం చేస్తాను, వారిని నేను సంహరింపజేస్తాను, నా కోపము వారి మీద మండుతుంది అనే మాట దేవుడు మరి మోషేతో పలికినట్లుగా గమనిస్తున్నాం. దేవుడు నిజానికి మనం గమనిస్తే మొట్టమొదటిసారిగా దేవుని కోపము ఆయన ప్రజల మీద ఎప్పుడు మండిందంటే నోవహు దినాల్లో జలప్రలయాన్ని దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు. అప్పుడు ఆ భూమి మీద ఉన్న వారందరూ నశించిపోయారు. కేవలం నోవహు కుటుంబం ఒక 8 మంది మాత్రమే, జస్ట్ 8 people were saved in the ark. ఆ ఓడలో కేవలం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. అది మనం లేఖన భాగంలో చూడగలం. ఆ తర్వాత దేవుడు వర్షపు ధనస్సును, రెయిన్బోను దేవుడు సృష్టించి ఆ రెయిన్బో ద్వారా దేవుడు ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం. ఏంటదంటే, ఇక నేను ఎన్నటికీ నా ప్రజలను ఇలా నేను నాశనం చేయను, ఐ విల్ నెవర్ డెస్ట్రాయ్ మై పీపుల్ అనే ఆ వాగ్దానం దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ తిరిగి సొదొమ గొమొర్రా యొక్క ఆ పట్టణాలలో ఉన్న ప్రజలు భయంకరమైన పాపంతో దేవునికి ఆయాసాన్ని కలుగజేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలతో ఆ పట్టణాలను దేవుడు నశింపజేశారు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత వలన దేవుడు ఇశ్రాయేలీయులను నశింపచేయాలని, సంహరించాలని దేవుడు ఆలోచిస్తూ ఉండగా మోషే చేసిన అద్భుతమైన ప్రార్థన ఇక్కడ మనం చూడగలమండి. మోషే గొప్ప ప్రార్థనా పరుడు. హీ వాజ్ అ గ్రేట్ లీడర్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, అండ్ హీ వాజ్ ఆల్సో అ గ్రేట్ ప్రేయర్ వారియర్. గొప్ప దైవజనుడు మోషే, గొప్ప నాయకుడు మోషే, గొప్ప ప్రార్థనా పరుడు మోషే. దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన ఎలా చేయాలో మోషేకి తెలుసండి. మోషే ఏమని ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో? మోషే ఒకవేళ స్వార్థం కలిగిన వ్యక్తి అయింటే మోషే సంతోషపడి ఉండాలి. నిజమే దేవా, నువ్వెంత అలసిపోయావో నేను కూడా అంతే అలసిపోయానయ్యా, ఇశ్రాయేలీలతో నిన్నెంత విసిగిస్తున్నారో నన్ను కూడా అంతే విసిగిస్తున్నారు, నిన్నెంత బాధిస్తున్నారో ఐగుప్తు నుండి బయటకు తెచ్చిన దగ్గర నుండి నన్ను కూడా అలాగే బాధిస్తూ ఉన్నారు. ఐ విష్ ఐ కుడ్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. నేను వారిని ఎలా వదిలించుకోగలనని అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. నీ కోపం వారి మీద మండింది కాబట్టి వారు నశింపబడితే, సంహరించబడితే నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించి విస్తరింపజేస్తానంటున్నావు కదా, నాకు ఇది చాలే అని ఆనందించాల్సింది మోషే. కానీ మోషే యొక్క నిస్వార్థమైన హృదయము
దేవుని ప్రజల పట్ల మోషేకున్న ప్రేమ ఎంత గొప్పదో మనం చూడగలం. ఒక నాయకునికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నాయకుడు తనను ఎవరిపైన దేవుడు ఒక నాయకునిగా నియమించాడో వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలండి. మోసెస్ హ్యాడ్ లవ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు రెబెలియస్గా, డిజొబీడియంట్గా ఉన్నప్పటికీ మోషే హృదయంలో దేవుని ప్రజల మీద ప్రేమ మనకు కనబడుతుంది. మోషే ఏమని ప్రార్థన చేశాడు, ఏమని విజ్ఞాపన చేశాడు అని ఆలోచన చేసినట్లయితే 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. మోషే యొక్క ప్రార్థనలో దీనత్వం కనబడుతుందండి. మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుతున్నాడంట. హీ వాస్ ప్లీడింగ్. చూడండి, ఒక వ్యక్తికి కోపంగా ఉన్నప్పుడు మృదువైన మాట కోపమును చల్లార్చును అనే మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. అ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే రాత్ అనే మాట ప్రావర్బ్స్లో మనం చూస్తాం. మృదువైన మాట, బ్రతిమాలుతూ మంచిగా ప్లీడింగ్గా, ప్లీజింగ్గా మాట్లాడితే ఎంత కోపంలో ఉన్న వ్యక్తి అయినా వెంటనే చల్లారిపోతారు. గొడవలు ఎందుకు ఎక్కువ అవుతాయి? కాన్ఫ్లిక్ట్ ఎందుకు పెద్దదైపోతుంది? ఏదైనా గొడవ వచ్చినప్పుడు అది పెద్దది ఎప్పుడు అవుతుందంటే, ఇటువైపు ఎంత ఫోర్స్తో మాట్లాడతారో అదే ఫోర్స్తో ఇంకొక వైపు నుండి కూడా మాట్లాడినప్పుడు గొడవ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మోషేకు దేవునితో ఎలా బ్రతిమాలాలో తెలుసండి. దేవుని సన్నిధిలో తను తగ్గించుకున్నాడు, బ్రతిమాలుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నువ్వు సంహరింప చేస్తావు దేవా, కానీ మనుషులందరూ ఏం మాట్లాడుకుంటారు అంటే, మోసెస్ వాజ్ లుకింగ్ అట్ ద బిగ్ పిక్చర్. మోషే చాలా ఉన్నతమైన, విశాలమైన ఆలోచన విధానాన్ని కలిగిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. మోషే ఆలోచిస్తున్నాడు, అన్యులు ఏమని మాట్లాడుకుంటారు దేవా, వీరి దేవుడు ఐగుప్తులో నుండి విడిపించాడు కానీ కొండలలో వారిని సంహరింపజేశాడని చెప్పుకుంటే అది నీ నామానికి ఎంత అవమానమయ్యా. నీ ప్రజల ద్వారా నీ నామానికి మహిమ రావాలి తప్ప అవమానం రావడానికి వీలు లేదు అన్నట్లుగా మోషే దేవుని సన్నిధిలో నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. 13వ వచనం, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి పితరులను దేవునికి మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. వారితో నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోదేవా, వారితో నువ్వు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకో, వారి భక్తి, వారి ప్రార్థన జ్ఞాపకం చేసుకో, వారు ఎలా నీతో నడిచారో జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన ప్రార్థన చేసినప్పుడు 14వ వచనం, అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దేవుడు తన ఆలోచనను విరమించుకున్నట్లుగా మనం గమనించగలం. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో బహుశా అవిధేయత వలన, దేవునిని మర్చిపోవడం వలన దేవునికి అయిష్టమైన మార్గంలో వెళ్ళిపోయావేమో. కానీ మోషే వలె నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఇట్ మే బీ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్, అది బహుశా నీ కుమారుని గూర్చి అయిండొచ్చు, లేదంటే దారి తొలగిన నీ భర్త గూర్చి అయిండొచ్చు, నీ కుమార్తె గూర్చి అయిండొచ్చు, లేదంటే నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో బహుశా దేవునికి విరోధంగా వెళ్ళిపోయి దేవుని కోపం ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఆశీర్వాదము లేని స్థితిలోకి నీ జీవితం వెళ్ళిపోయినట్లయితే, నౌ ఇస్ అ టైమ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని వైపుకు తిరిగి మళ్ళవలసిన సమయము. నువ్వు తిరిగి దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకొనగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు వినయముతో మొరపెట్టుకోగలిగితే, దేవుడు తన కోపాన్ని విడిచిపెట్టి తిరిగి తన జాలిని, తన కనికరమును నీ ఎడల కనుపరచాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు. 19వ వచనం మనం చూసినట్లయితే, 19వ వచనం, అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని మోషే కూడా తట్టుకోలేకపోయాడండి.
తట్టుకోలేకపోయాడు. దేవుని ప్రజలు అంత అవిధేయత ఎలా చూపిస్తారు? దేవుని అంత త్వరగా ఎలా మర్చిపోతారు? బాధపడిపోయాడు. హీ కుడ్ నాట్ బేర్, హీ కుడ్ నాట్ స్టాండ్. దేవునితో సహవాసం చేసే ఏ వ్యక్తి అయినా పాపాన్ని చూసి ఓర్చుకోలేడు. నీలో అలాంటి మరి హృదయం ఉందా? ఎవరు ఎలా పోతే నాకేంటండి, పాపం చేస్తే చేయనివ్వండి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే చేయనివ్వండి అని ఒక లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ ఉందా? సోమరిపోతుగా, ఒక పొడపాంలాగా కదలకుండా మెదలకుండా, ఎవరు ఎటుపోయినా పర్వాలేదులే, దేవునికి అవిధేయమైన కార్యాలు, దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే పనులు నీ ఇంట్లో నీ జీవితంలో కూడా జరుగుతున్నప్పటికీ వాటిని గూర్చిన ఎలాంటి స్పందన లేని స్థితిలో ఉన్నావా? లేదంటే రోషం కలిగిన వ్యక్తిగా వాటిని గూర్చి నువ్వు బాధపడి వాటిని తిరిగి సవరించాలి అనే మనసు నీలో ఉందా? మోషేను గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మోషే నా ఇల్లంతటిలో చాలా నమ్మకస్తుడు, నమ్మకమైన వాడని దేవుడు మోషేని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, హీ వాజ్ మీక్ అనే మాట కూడా మనం గమనించగలం. ఇంత సాత్వికుడు అయిన మోషేకు దేవుని ప్రజలు ఒక బంగారు దూడను చేసి దాని చుట్టూ నాట్యం ఆడుతూ దాన్ని ఉన్న సమయంలో తట్టుకోలేకపోయాడు. నీలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే, నీవు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే నువ్వు పాపాన్ని సహించలేవు. నువ్వు పాపాన్ని చూడనట్లు ఊరుకోవు. పాపం గురించి నువ్వు ఖచ్చితంగా చలిస్తావు. యూ విల్ హ్యావ్ అ రెస్పాన్స్, యూ విల్ హ్యావ్ అ రియాక్షన్. ఖచ్చితంగా నువ్వు స్పందిస్తావు. ఆ పాపంని ఎలాగా దూరపరచాలి, ఆ పాపం నుండి ఎలా విడుదల పొందాలి, లేదంటే ఆ పాపంలో బ్రతుకుతున్న వారికి ఎలా బుద్ధి చెప్పాలి, వారిని తిరిగి దేవుని వైపుకి ఎలా మళ్ళించాలి అనే పట్టుదల, అనే ఆలోచన నీలో ఖచ్చితంగా ఉంటుంది. మోషే కూడా తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో 26వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇప్పుడు మోషే ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఏంటా ఇన్విటేషన్? హీ వాంటెడ్ టు సీ హూ వాజ్ ఆన్ గాడ్ సైడ్ అండ్ హూ వాజ్ ఆన్ ద వరల్డ్ సైడ్. దేవుని పక్షంగా ఉన్న వాళ్ళెవరు, లోకం పక్షంగా ఉన్న వాళ్ళెవరు, వీళ్ళని గూర్చిన ఒక స్పష్టత, ఒక క్లారిటీ కొరకు మోషే ఒక పిలుపునిచ్చినట్లుగా మనం గమనించగలం. దేవుని పక్షంగా ఉంటే ఇటు రండి, దేవుని పక్షంగా లేని వాళ్ళు అటు ఉండండి. ఆ సమయంలో లేవీలందరూ కూడా, లేవి గోత్రము, యాజక గోత్రము, వారందరూ కూడా దేవుని పక్షాన వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు క్లారిటీ ఉందా? లోకం పక్షంగా ఉంటావా, దేవుని పక్షంగా ఉంటావా? లోకంలో ఉంటాం, కరెక్టే, లోకంలో బ్రతుకుతున్నాం, లోకంలోనే జీవిస్తున్నాం. అయితే లోకం కొరకు బ్రతుకుతున్నావా, దేవుని కొరకు బ్రతుకుతున్నావు? ఈ లోకంలో దేవుడు మనల్ని ఎక్కడ పుట్టించాడో, ఎక్కడ ఉంచారో, ఎక్కడ పెట్టారో అక్కడ బ్రతుకుతున్నాం, కరెక్టే. కానీ లోక సంబంధులుగా మనం బ్రతకడానికి వీల్లేదు. దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి, ఆయన ప్రతినిధులుగా మనం బ్రతకాలి. ఆయనని ఈ లోకమునకు కనుపరచాలి, లోకముతో కలిసిపోవడానికి వీల్లేదు. ఇక్కడ మోషే యొక్క స్పష్టత అడిగాడు. దేవుని పక్షంగా ఉన్నవారెవరో ఇటువైపుకు రండి. లేవీలందరూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాము. ఆ తర్వాత మోషే దేవుడు ఇచ్చిన 2 రాతి పలకలు, ఆ 10 ఆజ్ఞలు, ఆ పలకలు వాటిని కింద పడవేశాడు కోపంతో. బట్ గాడ్ ఇన్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ, దేవుడు తన మహా కనికరం వలన తిరిగి ఆయన మరి 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చినట్లుగా మనం దేవుని లేఖన భాగంలో గమనించగలం. ఈ ప్రాముఖ్యమైన సంఘటనను ధ్యానం చేసుకున్న మనము కొన్ని అంశాలు మన జీవితంలో ఆలోచన చేసుకోవాలి. మోషే కొండ మీదకి వెళ్ళి ఆలస్యం అయిపోగానే ఇశ్రాయేలీలలో అసహనము ప్రారంభమై, ఇంపేషన్స్, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, మోషే వచ్చే వరకు ఎదురు చూడాలి అనే ఆలోచన ఉన్నవారే నిలబడ్డారు. ఇంకెంతకాలం ఎదురు చూస్తామండి అన్న వాళ్ళందరూ ఆ బంగారు దూడ కొరకు వాళ్ళు కోఆపరేట్ చేశారు, దేవునికి అవిధేయులు అయిపోయారు, చాలా త్వరగా దేవుని మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుని యొక్క జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు. కానీ నీవు దేవుని మర్చిపోయావా? దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావా? స్త్రీ అయినా తాను కన్న బిడ్డను మరుస్తుందేమో, నేను నిన్ను మరువను,
చూడుము నా అరచేతుల్లో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. నీ గూర్చి తలస్తూ ఉన్నాడు, నీ గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని నువ్వు ఒకవేళ నీ జీవితంలో కృంగిపోతూ, నీ జీవితంలో నిరాశ చెందుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఈరోజు ఇశ్రాయేలు జీవితము మనకు ఒక హెచ్చరికగా కనబడుతుంది. దేవుని త్వరగా మర్చిపోయిన ఇశ్రాయేలుల మీద దేవుని కోపం మండింది. కానీ మోషే యొక్క ప్రార్థన ఇశ్రాయేలీలను ఆ రోజు దేవుని ఉగ్రత నుంచి తప్పించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మన దేవుడు రోషం కలిగిన దేవుడే. నీ జీవితంలో ఒకవేళ అవిధేయత ద్వారా దేవునికి దూరంగా వెళ్ళిపోతే తిరిగి వచ్చి ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎలా తప్పిపోయావో, ఎలా దేవుని సన్నిధిలో దూరం అయ్యావో అదంతా దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన సన్నిధిలో నీవు బ్రతిమాలుకొనగలిగితే దేవుడు తన కనికరమును నీ ఎడల చూపించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబీకులు ఎవరైనా, నీ బంధువులు ఎవరైనా ఒకప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉండి ఆత్మ సంబంధంగా జీవించి ఈరోజు మరి లోకంలోకి జారిపోయి పడిపోయి దేవునికి దూరం అయిపోతే, ఆనాడు మోషే ఇశ్రాయేలు పక్షంగా చేసిన ప్రార్థన దేవుడు విన్నారు, దేవుడు అంగీకరించారు. మోషే యొక్క ప్రార్థనను దేవుడు మరి నెరవేర్చారు, ప్రార్థనకు జవాబిచ్చారు. నీ జీవితంలో కూడా నీవు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో, నీ బంధువుల జీవితంలో కూడా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మరి మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి ఆయనలోనే ఆయన కార్యాలు జరిగే వరకు ఎదురు చూసే ఓర్పు, సహనము, పట్టుదల మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీలు నీ కార్యాలు ఎన్నో చూసారయ్యా. ప్రతి దినము నీ ప్రొవిజన్ వారు అనుభవిస్తూనే వచ్చారు. అయినప్పటికీ ఒకానొక సందర్భంలో వారి జీవితంలో మోషే యొక్క ఆలస్యం, మోషే కనబడకపోవడం, ఒక 40 దినాలు ఆలస్యం ద్వారా నాయన వారి జీవితంలో నీకు అవిధేయమైన ఆలోచనలు ప్రారంభమై నీకు అవిధేయమైన కార్యాలు వారు జరిగించారు, నీకు ఆయాసాన్ని పుట్టించారు ప్రభువా. మా జీవితాలలో కూడా నాయన, మా కుటుంబాలలో నీ కార్యాల ఆలస్యమైనప్పుడు, నీ సమయం కొరకు ఎదురు చూడలేని స్థితి నుండి నాయన మమ్మల్ని మీరే దూరపరచండి ప్రభువా. ఓర్పు మాకు అనుగ్రహించండి. నీ చిత్తం కొరకు కనిపెట్టడానికి మాకు సహాయం చేయండి. నీ కార్యాల కొరకు ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. పట్టుదలతో, విశ్వాసముతో నిన్ను మాత్రమే వెంబడించే కృప ఇవ్వండి. మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞనే ఇశ్రాయేలీలు విస్మరించారయ్యా. నీ కోపం వారి మీద రగిలినట్లుగా వాక్యంలో మేము చూస్తున్నాం. ఆనాడు మోషే అడిగాడు, దేవుని పక్షంగా ఉన్నవారు ఎవరని. మేము నిత్యము నీ పక్షమున మాత్రమే మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. లోకంతో మేము కలవకుండా, లోకంతో మేము రాజీ పడకుండా, లోకంలో మేము దిగిపోకుండా, పడిపోకుండా నాయన పరిశుద్ధముగా, యథార్థముగా, నమ్మకస్తులంగా నీ కొరకు నిలబడే కృప దయచేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని విని వారి కుటుంబీకుల కొరకు, వారి బంధువుల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. ఎంతమంది అయితే తమ జీవితంలో ప్రభా లోకాశలను అనుసరించిన ఆయన వారి స్వంత ఆలోచనలను అనుసరించి ఆనాడు ఇశ్రాయేలు తప్పిపోయినట్లుగా నీ మార్గాల నుండి, నీ కార్యాల నుండి తొలగిపోయారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృపలో వారిని స్థిరపరచండి, నీ మార్గాలలో వారిని స్థిరపరచండి. ఆనాడు మోషే ఏ విధంగా ప్రార్థన చేశాడో నాయన, అట్టి విధంగా నీ సన్నిధిలో బ్రతిమాలుకొని ప్రభా తిరిగి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఎంతమంది అనారోగ్యంతో బలహీనులుగా ఉన్నారో నాయన జ్ఞాపకం చేసుకోండి. శరీరంలో ఉన్న ప్రతి రోగము, ప్రతి బలహీనత నీ శిలువ రక్తాన్ని ప్రోక్షింపచేసి స్వస్థపరచండి ప్రభా. మానసికంగా కృంగుదలతో ఉన్న డిప్రెషన్, నెగిటివ్ థాట్స్, సూసైడల్ థాట్స్తో ఉన్న వారికి విడుదల దయచేయండి. గర్భఫలము కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, గర్భఫలము మీరిచ్చే బహుమానం అని నీ వాక్యంలో ఉండగా నీ వాగ్దానం నెరవేర్చండి ప్రభా. సహాయం చేయండి. కుటుంబీకులుగా ఎంతమంది అవ్వాలని వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. ఏకాంగులను సంసారులుగా చేసే వాడవని వాక్యంలో ఉంది.
వాగ్దానం నెరవేర్చండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని ఆర్థిక సమస్యల నుండి మీరు విడిపించండి నాయన. అప్పు బాధల్లో ఉన్న వారికి రుణ బాధల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఎంతమంది కుటుంబ సమస్యలతో, కలహాలతో, కోర్టు కేసులతో నాయన మరి ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని కనికరించండి నాయన. నీ సమాధానపు ఆత్మ ప్రతి కుటుంబంలో మీరు ఉంచండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను, బ్రాంచెస్ అన్నిటినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కన్స్ట్రక్షన్ నాయన మరి అతి త్వరలో ముగించడానికి నాయన కావాల్సిన కృప దయచేయండి. దానికి ఇంకా అవసరమైన వనరులన్నిటిని కూడా మీరు సమకూర్చండి. ఎంతమంది అయితే మరి మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, మంచి హృదయంతో సహకరిస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీరు అక్కడ ఎప్పుడు వచ్చినప్పటికీ మేము కుటుంబాలకు ఎత్తబడడానికి సహాయం చేయండి. ఎంతమంది కుటుంబాల్లో ఇంకా తల్లిదండ్రులు, బిడ్డలు, భర్తలు, భార్యలు నాయన మరి రక్షణ పొందలేదో, తోబుట్టులు రక్షణ పొందలేదో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవ్వరూ నశించడం నీకు ఇష్టం లేదు కనుక స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నీ రక్షణ గురించిన అనుభవ జ్ఞానంలోనికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. నీ కార్యాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని వాడుకొనమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.